అమ్మా చెప్పేది విను. నువ్వు దయచేసి పారిని కలవడానికి మాత్రం వెళ్ళదమ్మా. ఏంటా చెప్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? హలో హలో అమ్మా. హలో ఏంటయ్యా మాట్లాడింది వినపడట్లేదు. గురుగారు త్వరగా వెళ్ళండి. మీ ఫ్రెండ్ కాల్ చేస్తున్నట్టు. హలో రే బావా, నువ్వు చెప్పినట్టు ఆటోలో వెళ్తున్నాను రా. ఇప్పుడు ఇది హైకోర్టు దగ్గర అనుకుంటా. అమ్మ నా వెనకాలే వస్తున్నారు. నా కొడుకులు కూడా ఫాలో అయ్యి వస్తున్నారా. నాకు చాలా భయంగా ఉందిరా. ఇలా చూడు, నువ్వు ఓపెన్ చేయి. పక్కన ఉన్న కోర్టుకు వెళ్ళిపో. ఏంటి కోర్టుకు వెళ్ళాలా? చెప్పింది మాత్రం చేయరా. ప్రశ్నలు అడగొద్దు, వెళ్ళు. చూడు, తినక అడిగలి కింద కూర్చొని వైన్ షాపును మూసేయాలి, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అని గట్టిగారు. నువ్వు అరిచే అరుపుకి అక్కడ మీడియా మొత్తం నిన్ను రే, నేను తాగకుండా ఉండలేను. షాపులు క్లోజ్ చేస్తే నా పరిస్థితి ఏంటి? రే, నువ్వు ఒక్కడే అరవడం వల్ల వైన్ షాప్ నవి ఆ? అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా. నీకేమైనా అయితే దానికి పోలీసులే కారణమని మీడియా ముందు నువ్వు గట్టిగా అరవాలి. ఆ తర్వాత పోలీసులు నిన్నేమీ చేయలేరు. సరే ఓకేరా, నేను చూసుకుంటాను. ముయ్యాలి ముయ్యాలి, మందు షాపులో ముయ్యాలి, వెయ్యాలి వెయ్యాలి, పెద్ద తాళం వెయ్యాలి, ముయ్యాలి. ఎందుకు సార్ లేవాలి? ఒక ఇండియన్ సిటిజన్ నాకు ఈ హక్కు కూడా లేదా? ముయ్యాలి ముయ్యాలి, మందు షాపులో ముయ్యాలి. పోరాడుతాను పోరాడుతాను, మందు షాపులు మూసేంత వరకు పోరాడుతాను. నా ప్రాణం వదిలేనా పోరాడుతాను. దౌర్జన్యం, పోలీస్ దౌర్జన్యం మానేసేయండి. నాకేమైనా అయితే అది పోలీసుల వల్లే. దౌర్జన్యం, పోలీసులు దౌర్జన్యం ఆపండి. ఏంటమ్మా ఇది? 4 రోజులు పెళ్లి పెట్టుకుని ఇలా కామెడీ చేస్తే ఎలా? ఎప్పుడు చూడు మెచ్చ తింటావు. వాడు మొహమే సరిలేదు. అప్పుడే చెప్పి నేను వద్దు వద్దు అని ఒక్క రాజు విన్నారా? మీడియా ఫ్రెండ్స్ మీరందరూ వినాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకేమైనా అయితే ఈ పోలీసులే కారణం. ఎక్కడా నా కొడుకు? ఒరేయ్ చెప్పరా, ఎక్కడ్రా నా కొడుకు? ఏర్రా? అమ్మా, ఎవరమ్మా మీరు? నేనే దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతుంటే మధ్యలో మీరు దూరుతున్నారు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నేను మళ్ళీ చెప్తున్నా, నా ప్రాణానికి ఏమైనా జరిగితే అది పోలీసుల వల్లే, పోలీసుల వల్లే. ఫోన్ చేస్తే తీయట్లేదు. వీడేంటి ఇలా చేస్తున్నాడు? ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మా మీరు సత్య అమ్మగారు కదా? అవునండి, మా అబ్బాయి. ఏం లేదు, ఏం కాలేదు, పర్వాలేదు. వాడి దగ్గర నేను మీరు కాస్త కిందకి దిగండి, చెప్తాను. సరే సరే వెళ్ళు. బడి తీయండిరా, రండిరా. ఎక్కడ ఆపదు, నేను చెప్పేంత వరకు వెళ్తూనే ఉండండి. దీని ఆపోజిట్ లోనే వస్తున్నాను. సరేనా? హలో మిత్ర, నేను ఆ ఫ్యామిలీని చూస్తాను, ఫాలో అవుతున్నాను. రే, నువ్వు వెంటనే అమ్మని చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. అది ఎలానా? మిమ్మల్ని వదిలేసి మేమేలా? రే, వెళ్ళమంటే వెళ్ళరా. నా తప్పే, నిన్ను అప్పుడే వేసేయాల్సింది. ఇప్పుడు కూడా జస్ట్ మిస్. నువ్వు రాకుంటే నీ ఫ్యామిలీని నాశనం చేసేవాడిని. రే, నువ్వు మా కోసం వచ్చినా మేము భయపడి పారిపోయేవాళ్ళం. కానీ మా కుటుంబాలను ఏమైనా చెయ్యాలనుకున్నావో ఏం చేస్తావురా? రే,
ఏయ్, ఇప్పుడేగా చెప్పాను నా కుటుంబం జోలికొస్తే ఊరికే వదలనని. ఏమన్నావురా? ఇది కూడా నీ ఫ్యామిలీ మెంబరా? దీన్ని ఇప్పుడే చంపేస్తాను. ఏం చేస్తావురా? నేనే కేడీని అనుకుంటే నాకన్నా పెద్ద కేడీలా ఉన్నావు కదరా. ఈ మ్యాటర్ కాసేపట్లో మీడియాలో వస్తుంది. మన వాళ్ళు దేనైనా వదిలేస్తారు. ఈ ఆడపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో కానీ ఏది వదలరు. నీ చివరి జీవితాన్ని జైల్లోనే గడిపాయి. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు రావాలని చూసావు. బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిల్ని ఫారిన్ లో జాబ్ ఇప్పిస్తామని అబద్ధం చెప్పి కిడ్నాప్ చేసే గ్యాంగ్ ని చెన్నైలో నిన్న పోలీసు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర దొరికిపోయిన చాలా మంది అమ్మాయిల్ని కాపాడారు. ముంబై, బెంగళూరు అని ఈ మాఫియాకు చెందిన చాలా మందిని ఎంక్వైరీ చేస్తుంటే హైదరాబాద్ కి చెందిన ఒక ట్రస్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యినట్టు చెప్పారు. ఆ ట్రస్ట్ వార్డెన్ అప్రూవర్ గా మారడం వల్ల వీళ్ళ దగ్గర దొరికిపోయిన అమాయకమైన అమ్మాయిల్ని రక్షిస్తామని పోలీసులు చెప్పారు. నా ఇన్నాళ్ళ సర్వీస్లో
ఇప్పుడే మొట్టమొదటిసారి షూట్ చేశాను. ఏమయ్యా నువ్వు లొకేషన్ షేర్ చేసి వెంటనే రమ్మని చెప్పావు. టైం బాగుంది. ఒక లవర్ కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. వాడి ద్వారా ఇక్కడికి వచ్చాను. ఆ వీడియోని డిలీట్ చేయడం మర్చిపోకయ్యా. సార్ దాని గురించి మీరు పూర్తిగా మర్చిపోండి. వచ్చినందుకు థ్యాంక్స్. అది నాకెందుకే చెప్తావు, వాడికి చెప్పు. హలో, బ్రదర్ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇడియాటిక్ ఫెలో. ఆయనండి మిస్టర్ గజేంద్రన్. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేశారని చెప్పానే, అది ఆయన. యా ఇట్స్ మీ కమ్. ఇతనా? అవును. ఏవో చాడీలు చెప్తున్నాడు. ఒక రోజుకి ఎన్ని మిస్సింగ్ కేసులయ్యా? సరే గ్రూప్ లో వాట్సాప్ చెయ్యి, నేను చూస్తాను. రేయ్ ఇటు రారా. మీ రారా ఇటు. చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడే. ఏంటి మావా? అలవాట్లో పొరపాటుగా అనేసాను. బొక్కలు వేస్తాడో ఏంటో. సారీ సార్. పేరేంట్రా? పుట్టిన బిడ్డ కూడా చెప్తాడు సార్. పుట్టిన బిడ్డ ఎలా చెప్పుతురా? అది పేరు గజ సార్. వరల్డ్ వైడ్ ఫేమస్ సార్. అక్కడ ఏంట్రా అంటే మీ ఆవిడ మా ఆయన కనపడ్డదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. కంప్లైంట్? ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు లవర్ కనపడ్డదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా? పోలీసులు ఆడుకుంటున్నావా? అది కాదు సార్. నేను ఒక బల్క్, నా పిల్ల ఒక హల్క్, ఇన్ బిట్వీన్ ఒక సిల్క్ పికప్ చేద్దామని. అమ్మా, అయ్యా. సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? నేను కామెడీగా సీరియస్ గా చేస్తాను సార్. నిన్ను మిస్టర్ బోస్ వెంకట్.